అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్‌గా, సాఫ్ట్‌గా ఉండే మజ్జిగ అట్లు ఎలా చేయాలో చూద్దాం. మీ ఇంట్లో కనుక మజ్జిగ ఉంటే వేస్ట్ చేయకుండా ఇలా టేస్టీగా బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, బొంబాయి రవ్వ, గోధుమ పిండి, బియ్యపు పిండి. ముందుగా ఒక గిన్నెలో ఒక 2 గంటల పెరుగు తీసుకోవాలి. సో ఆ పెరుగుని మనం మజ్జిగ ఎలా తయారు చేసుకుంటామో అలా మజ్జిగలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ పెరుగులో వాటర్ వేసుకొని మనం మజ్జిగ ఎలా చేస్తామో అలా చేసేయడమే. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మజ్జిగలాగా వచ్చిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత సేమ్ అదే స్పూన్తో 1/2 టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసేయాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత సేమ్ అదే గరిటెతోటి మనం బొంబాయి రవ్వ కూడా ఒక గంటె బొంబాయి రవ్వ తీసుకోవాలి. సో బొంబాయి రవ్వ వేసిన తర్వాత ఇంకొకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఒకసారి ఇది మొత్తం కలుపుకున్న తర్వాత సేమ్ అదే గంటెతోటి గోధుమ పిండి కూడా ఒక గంట తీసుకోవాలి. సో గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. సో కొంచెం గట్టిగా అనిపిస్తే మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. దాని తర్వాత సేమ్ అదే గంటతో 2 గంటల బియ్యం పిండి తీసుకోవాలి. సో చూసారు కదా, 2 గంటలు తీసుకుంటే సరిపోతుంది. సో దీనికి మొత్తానికి ఏంటి అంటే మనం 2 గంటల మజ్జిగ తీసుకుంటే దానికి 1 గంట ఏమో బొంబాయి రవ్వ, గోధుమ పిండి, 2 గంటలేమో బియ్యం పిండి. సో అవి అన్నీ వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉండలు లేకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. సో ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనం నార్మల్గా దోశలు ఇంట్లో చేస్తాం కదా, దాని కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో చూసారు కదా ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మరీ తిక్కుగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తర్వాత 10 కరివేపాకు రెమ్మలు ఇంకా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి కచ్చా పచ్చా మిక్సీ చేయాలి. ఒకసారి మిక్సీ చేసిన తర్వాత అది మొత్తాన్ని మనం ఏదైతే దోశ బ్యాటర్ ఉందో అందులో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవడమే. ఏదైతే మనం కచ్చపచ్చ దంచామో అదంతా బ్యాటర్కి పట్టేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో ఈ లోపు మనం పెనం పెట్టుకొని సో అది హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం పెనంకి స్ప్రెడ్ చేసేయడమే. ఒకసారి స్ప్రెడ్ అయిన తర్వాత ఒక 2 గరిటెల దోశ బ్యాటర్ని వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా రౌండ్ తిప్పుకోవడమే. సో రౌండ్ తిప్పుకున్న తర్వాత ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఆయిల్ దాని మీద వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ దోశకి ఏంటి అంటే మనం మూత పెట్టుకుంటే దోశ అనేది మనకి సాఫ్ట్గా వస్తుంది, అలాగనే తునిగిపోకుండా ఈజీగా మనకి వచ్చేలా ఉంటుంది. సో చూసారు కదా వీడియోలో మనం నార్మల్గా అంటేనే మనకి దోశ మొత్తం వచ్చేస్తుంది అంటుకోకుండా. సో మూత పెట్టడం మీరు కూడా మర్చిపోకండి. సో దాని వల్లనే మనకి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఈ మజ్జిగ దోశకి ఏంటి అంటే ఒక్కొక్కసారి పెనంకి అంటుకుంటుంది. సో అందుకోసమనే మనం మూత పెట్టడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. సో ఒకవేళ మీకు కూడా ఏమైనా పెనంకి అంటుకున్నట్లు అనిపిస్తే ఏం చేయాలి అంటే పెనం మీద ఒకసారి వాటర్ని స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ దోశ వేసేస్తే వచ్చేస్తుంది ఈజీగా. సో ఇలానే రిమైనింగ్ పిండి మొత్తాన్ని మనం దోశలు వేసేసుకుంటే అంతే మన దోశ రెడీ అయిపోతుంది. సో ఇంకా ఈ మజ్జిగతో చేసే రెసిపీస్ చాలా లైట్ గా ఉంటాయి, మనకి డైజెషన్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మజ్జిగలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, గట్ హెల్త్ కి చాలా మంచిది. సమ్మర్ లో బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది. సో లైట్ గా తినాలి అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ. సో ఫన్ గా చెప్పాలి అంటే ఇడ్లీ దోశ బోర్ అయితే మజ్జిగ అటు ట్రై చేయండి. సో ఇలా చాలా సింపుల్గా మన మజ్జిగ అట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో చూసారు కదా నేను మా అమ్మకి దోశ వేసాను. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెబుతుంది. సో మీరే చూడండి, మా మమ్మీ టేస్ట్ చేసి సూపర్గా ఉంది అంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.